స్తుతించెదాని నామం దేవా అనుదినం దయతో కాపాడినావు కృపను చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు నిన్నే మరువనేసు నిన్నునే మరువనేసు స్తుతించెదాని నామం దేవా అనుదినం స్తుతించెదాని నామం దేవా అనుదినం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం నిన్నునే మరువనేసు నిన్నునే మరువనేసు స్తుతించెదాని నామం దేవా అనుదినం స్తుతించెదాని నామం దేవా అనుదినం నీ జీవితములో గమ్యము ఏదో ఒకసారి యోచించవా నీనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా నీనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచె ప్రభు కన్నులు నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచె ప్రభు కన్నులు యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించె తన చేతులు యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించె తన చేతులు నీ జీవితములో గమ్యముందు ఏదో ఒకసారి యోచించవా ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా
ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయం ఈనాడేగా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయం ఈనాడేగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోకుమో సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోకుమో సోదరా. ఈ జీవితములో గమ్యము ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి, ఓ ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి, ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము, ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము. ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి, ఇలలోనున్న సమస్తమును విలువని నీ వెరుగుదువా. ఇలలోనున్న సమస్తమును విలువని నీ వెరుగుదువా. విలువైన రక్షణను ఉచితముగా నీకు అనుగ్రహించును. విలువైన రక్షణను ఉచితముగా నీకు అనుగ్రహించును యేసు. ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి, ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము, ఎటు నీ ప్రయాణము, ఏది నీ గమ్యము. ఓ ప్రియ సోదరుడా, ఓ ప్రియ సోదరి, పరుగులు తీయుచునున్నావు, పరిపరి విధములుగా నీ
సోదరుడా ఓ ప్రియ సోదరి ఎటు నీ ప్రయాణము ఏది నీ గమ్యము ఎటు నీ ప్రయాణము ఏది నీ గమ్యము ప్రియ సోదరుడా ఓ ప్రియ సోదరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
23 నుంచి 26 వరకు అందరం కలిసి చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 26 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. చదవబడిన లేఖన భాగము ప్రభువుని గారికి ఆశీర్వదించి మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేస్తాం. దయచేసి మోకరించగల వారు మోకరించండి. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు మా ప్రభు రక్షకుడు నామములో నీ బంగారు పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. తగిన తండ్రి, దేవాతి దేవుడవు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవు, భూమిని ఆకాశము సముద్రం అందున సమస్తాన్ని సృష్టించినట్టు మా గొప్ప దేవుడవు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు వేయండి సమీపింపరాని తేజస్సులో నీ ఒక్కడివే వసించు అమరత్వం కలిగినటువంటి దేవుడవు మా ప్రభువా, ఆది అంతం అల్ఫా ఒమేగా అన్న దేవుడు, మొదటివాడు కడపటివాడు జీవించేవాడు. ఇదిగో మృతులనైతిని గాని యుగ యుగములు సజీవుడనేమన్నా అని చెప్పిన దేవుడు మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొకసారి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్థుతినందదగినటువంటి సకలాశీర్వచన స్తోత్రములకు మించినటువంటి ఘనమైన నామం, అన్ని నామముల కంటే పైనామం యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నీ సన్నిధిలో సాగిలు పడుతూ నీ పాసనకు వస్తూ ఉంటున్నాం. దాని తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మా నిమిత్తమే ప్రభువా ఆ కలువరి శిలువలో చేసిన బలియాగం, కార్చిన రక్తం, అర్పించిన ప్రాణమును బట్టి స్తోత్రాలు. ఆ రక్తం ద్వారా మా పాపములకు క్షమాపణ తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు, గొప్ప రక్షణ ఇచ్చినారు. దాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. ప్రభావ మా కొరకు చనిపోయి సమాజం తిరిగి లేచినందుకు వందనాలు. ఓ దయగల తండ్రి, మీరు తిరిగి లేచడం ద్వారా జీవంతో కూడిన ధనికరమైన శివప్రదమైన నిరీక్షణ ఇచ్చినారు. దాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. ఆ కొరకే స్థలం సిద్ధపరుస్తున్నందుకే వందనాలు తండ్రి. వద్ద మా కొరకే నిరంతరం విజ్ఞాపన చేస్తున్నందుకే వందనములు తండ్రి. ప్రభావ, మీరు అక్కడి కొరకే మేము సిద్ధపడాలని తండ్రి, మీ సాక్షులుగా మేము ఈ లోకంలో జీవించాలని ఇంకా మమ్మల్ని సజీవుల దేశంలో ఉంచడం. ఎంతో మంది గతించిపోయినారు తండ్రి. ఎంతో మంది మా ప్రియులు, మా ముందు నడిచినటువంటి మా యొక్క తండ్రి ఆత్మీయ తండ్రులు, సహోదరులు, సహోదరులు, తల్లులు ప్రభా, వారందరినీ మహిమలోనికి పిలువబడ్డారు. నమ్మకమైన తండ్రి, ఇంకా మీరు మమ్మల్ని సజీవుల దేశంలో ఉంచుతారంటే మీ ఉద్దేశము ప్రభా నెరవేర్చబడాలని, దయల నీ నామం మహిమపరచబడాలని. ఓ దయల తండ్రి, మరి నీ చిత్తం ఏమిటో ప్రభా, మీరు ఇంకా మమ్మల్ని ఎందుకు సజీవుల దేశంలో ఉంచినారో ఆ చిత్తం ఎరగలిగినట్లుగా నమ్మకమైన తండ్రి, యవనస్తులంగా మరొకసారి నీ పాదముల చింతకు, నీ వాక్యం చింతకు మా ప్రభావ మేము వస్తుండగా అది జ్ఞాపకం చేసుకోండి. మా అక్కర అవసరత పెరిగిన దేవుడు మా ప్రభా, పరలోక ముందు ఆకాశం ముందు నిత్యము నిలకడగొని నీ వాక్యమును ఈ సాయంకాలం మా కొరికే విడుదల చేయండి. మా ప్రభా, నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా మా కన్నులు తెరువు ప్రభా. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం మాకు అనుగ్రహించు. మీరే మా హృదయంలో తెరువు తండ్రి. మా ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. దయలు తను నిలబడుచుండి నేను అయోగ్యుడను, నాలో ఏమర్చుతాను లేదు, నేను సంపూర్ణంగా ఖాళీ ఇచ్చాను. నీ బిడ్డల కంటే ప్రభా ఏమాత్రం యోగ్యుడిని కాను ప్రభా. నీ రక్తంతో నన్ను సంపూర్ణంగా చేయము, నన్ను కాల్చివేయము, నన్ను మస్ట్ చేయము ప్రభా. నీ మీద ఆధారపడుతున్నాను. నిర్గమ 4:12-21, 12 కీర్తన 81:10 నా పక్షంలో కోరుతుంది. నీ ప్రజల సమయం నేను దొంగలించకుండా సహాయం చేయండి. ఓ ప్రభా, అది జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీవే మాతో అందరితో మాట్లాడు, మా అక్కర తీర్చు
ప్రభా నీ నామను మహింపరచు. దైవ తండ్రి రాకుడి కొరికి ఏమైనా సిద్ధపరచు. మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ వందనములు చెల్లిస్తూ కానీ కనిపించని చీకటి అంధకార శక్తులు ప్రవరిస్తూ క్రీస్తు వారి సంఘంకి ఇచ్చిన అధికారం చేత గద్దించి బంధించి పారదొలుగుతూ ఉంటున్నాం. ప్రభా భౌతికంగా కలుసుకోలేకపోయినప్పటికీ ప్రభా దైవ తండ్రి ఇక జూమ్ తండ్రి మీడియా ద్వారా రీతిగా కలుసుకోగలటానికి ప్రభా మీరు చేసిన ఏర్పాటును బట్టి స్తోత్రాలు. ప్రయాసపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని మా తండ్రి ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా సహాయం చేయండి. నీ నామను మహింపరచమని మీ వైపు చూస్తూ మీ నుంచి గొప్ప కార్యములు ఆశిస్తూ వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు మా ప్రభు రక్షకుడి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా రోజులు అయిపోయింది. అయితే ప్రభు తన సొంత సమయంలో మరొకసారి ప్రేమల సహోదరులందరినీ కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకి ఎంతో వందనస్తున్నాయి ఉంటా ఉన్నా. ఇక్కడ మన ధ్యానాన్ని మరి కొనసాగించక మునుపు నాకున్న అలవాటు, మీరు ఏమన్నా అనుకోండి, ఎందుకంటే బేసికల్గా లెక్చరర్ కాబట్టి క్లాస్ స్టార్ట్ చేయక ముందు ప్రశ్నలు వేయటం అలవాటు. కాబట్టి చాలా రోజులు అయిపోయింది, ఎంతమంది కూర్చుందో తెలియదు. లాస్ట్ టైం మనం దేని గురించి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చినాడు, ఏమైనా గుర్తుంటే చెప్పండి. గుర్తులేదా? సమయాల గురించి, దేవుని స్వరం. థ్యాంక్స్ అన్నా. సరేనా, అట్లీస్ట్ క్లాస్ లో ఒకరు ఉంటారు కదా. ఏం లేదన్నా, తగిలిందా? అదే నేను కూడా అదే చెప్తా పిల్లలకి, మీకు ఆన్సర్ తెలియకపోయినా రాయేంట్రా బాబు, వస్తే కొండ వస్తుంది, పోతే రాయిపోతుంది అది. కాబట్టి దేవుని స్వరం ఈ దినాల్లో మనకి ఎంత అవసరం. అందుకే కీర్తనకారుడు దేవునికి స్వరం గురించి ఎన్నో విషయాలు రాసినాడు కదా. అది మనల్ని బలపరిచేది, ప్రోత్సహించేది, ఆదరించేది. కాబట్టి దేవుని స్వరము, ఆయన వాక్యంలో మనం వినేవారంగా ఉంటున్నాం, ఆయన దాసుల ద్వారా మనం వినేవారంగా ఉంటున్నాం. అదే అనేక పర్యాయములు దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధము, సహవాసము కరెక్ట్గా లేని కారణాన్ని బట్టి ప్రభు స్వరాన్ని వినలేం. అయితే దేవుడు తన దాసుల ద్వారా మనకు వినిపించేవాడుగా ఉంటాడు. అయితే వారు కూడా దేవుని స్వరాన్ని విని మనకు చెప్తే బాగానే ఉంటుంది. అయితే మరి నేటి దినాల్లో మరి దేవుని దగ్గర కనిపెట్టి మరి దేవుని దగ్గర నుంచి పొందుకొని ఇచ్చేవారు కూడా చాలా కరువైపోయినారు. ఎందుకంటే అంత దినాలు దేవుడు చెప్పినాడు, నా వాక్యం వినకపోవటం వలన వచ్చే కరువు వస్తుందని చెప్పినాడు, అన్నపానం లేకపోవడం చేత వచ్చే కరువు కాదని చెప్పినాడు. కానీ నేటి దినాల్లో మనం చూసినట్లయితే ఎంతో మంది దైవజనులు కదా, మిషనరీస్ దేవుని మహిమలోనికి పిలువబడతా ఉంటా ఉన్నారు. మరి అంత పెద్దవాళ్ళు కదా, దేవునితో నడిచినటువంటి అనుభవం కలిగినటువంటి వారు అంతా దేవుని దగ్గర పిలువబడతా ఉంటా ఉన్నారు. మరి ఇక అంత దినాల్లో దేవుని స్వరాన్ని విని మనకి అందించేవారు చాలా తక్కువైపోతా ఉన్నారు. అట్లాంటి సమయంలో దేవుడు తప్పకుండా ఎవరో ఒకరిని లేపుతాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, తన పిల్లల్ని అనాథలుగా విడిచిపెట్టాడు కదా. ఆయా సమయాల్లో దేవుడు ఆయా రీతులుగా తన దాసుల్ని లేపుతూ తన ప్రజల్ని కాపాడుతూ వాక్యం ద్వారా పోషిస్తూ ఉంటాడు. అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే దాని కొరకు మరి ఆ సమర్పణ కలిగినటువంటి వారి కొరకే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గడిచిన దినాల్లో దాన్ని మనం చూస్తూ వచ్చినాం కదా. సమయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. ఎవరిని ప్రభు పిలిచినాడు, 2 సార్లు పిలిచినాడు అని చెప్పి ధ్యానం చేస్తూ వచ్చినాం కదా. ఎవరైనా పిలిచినాడు, మీకు ఏమైనా మధ్యలో ఏమైనా తగిలినారా? మళ్ళీ చదువుతా ఉన్నప్పుడు నాకు ఒకళ్ళు తగిలినారు, అందుకనే. ఎవరెవరు చూసినాం? ఫస్ట్ మోషన్ చూసినాం, సమయాలను చూసినాం. చెప్పండి. మార్తా, ఇంకా అబ్రహాం, సౌలను చూసినాం. ఆ తర్వాత ఇంకెవరు తగలలేదా? నాకు ప్రభు ఇంకొకరిని నేర్పించాడు. ఆదికాండం
46వ అధ్యాయం, ఆదికాండం 46వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటామా? ఆదికాండం 46వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలుని పిలిచింది. కాబట్టి యాకోబును కూడా ప్రభు 2 సార్లు పిలిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రభు పిలుస్తా ఉన్నాడు. తన స్వరం ఎవరు విని స్పందిస్తారో వారి కొరికే ప్రభు ఎంతో ఆశతో ఎదురు చూస్తా ఉన్నాడు. అందుకే సమయాన్ని పిలిచినాడు. ఆ దినాల్లో ఏలి ఉన్నప్పటికీ, ఏలి యొక్క కుమారులు ఉన్నప్పటికీ వారు ప్రభు స్వరాన్ని వినలేని స్థితిలో ఉన్న కారణాన్ని బట్టి, కాబట్టి మరి యెహోవాకు ప్రత్యక్షమవటం అరుదైపోయింది. అక్కడ ఎప్పుడైతే సమయాలు వచ్చినాడో సమయాల ద్వారా తిరిగి దేవుని యొక్క వాక్కు తరచుగా ప్రత్యక్షమవటం మనం చూస్తా వచ్చినాం. అయితే మరి ఎంతవరకు మనం ప్రతిదినం దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతా ఉన్నాం? చాలా ప్రాముఖ్యం ఆత్మీయ జీవితాలు. కేవలం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని అలవాటుగా అనువాయితీగా వెళ్ళిపోతే ఏం ప్రయోజనం లేదు మనకి. దేవునితో ఒక అన్యోన్యమైనటువంటి సహవాసంలోకి మనం రావాలి. అందుకే దేవుడు తన వాక్యాన్ని ఇచ్చింది. దేవుని వలె మనం మారాలి. దేవుని యొక్క సారూప్యం మనలో ఏర్పడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు దేవుడు మనల్ని రక్షించినాడంటే ఎన్నో కారణాలు ఉన్నాయి కదా. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీరు పిలిచిన వాని గుణాత్సములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఎందుకు ఏం చేసుకున్నాడు? ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధమైన జనంగా, దేవుని సొత్తు ఎందుకు చేసుకున్నాడు? ఆయన గుణాత్సములను ప్రచురం చేయ నిమిత్తం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఆయన ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని చేసుకున్నాడు, మనల్ని సృష్టించినాడు కదా. ఆయన చేసిన పని ఉన్నామని అంటాడు పౌలు. కాబట్టి ఆయన యొక్క గుణ లక్షణాలు చూపించడానికే దేవుడు నిన్ను రక్షించుకుని ఈ భూలోకంలో ఉంచింది. అది మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క సారూప్యంలోనికి మనం ఎప్పుడైతే మార్చబడుతూ ఉంటామో అప్పుడు ఆయన గుణ లక్షణాలు మనం చూపించగలుగుతాం. యేసుప్రభు వారిలాగా మనం ఈ లోకంలో జీవించాలి. మనం అనుకుంటుండొచ్చు, ప్రభులాగా జీవించడం చాలా కష్టమేమో, ఆయన దేవుడు కదా, ఆయనలాగా మనం ఏ రీతిగా జీవించగలుగుతాం, ఆయన చూపించినటువంటి లక్షణాలు మనలో ఏ రీతిగా మనం చూపించగలుగుతాం, మనకు అనుమానం రావచ్చు కదా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడైనప్పటికీ ఆయన 100% దేవుడు, 100% గాడ్, 100% హ్యూమన్ బీయింగ్, 100% మానవుడిగా ఉంటా వచ్చినాడు. కాబట్టి ఆయన మరి జీవించగలిగినాడు కాబట్టి మనం కూడా మన సాధ్యత ఉంది అని చూపించడానికే ప్రభు ఈ లోకంలోకి వచ్చింది. ఉట్టిగా రాలేదు దేవుడు. అయితే మరి ఏ రీతిగా మరి ఒకవేళ అటువంటి అనుమానం ఉన్నప్పుడు మరి కేవలం ఆయన దేవునిగానే చూస్తుంటే మానవునిగా చూడలేకపోతున్నప్పుడు మేము ఎట్లా చూపించగలం, ఆయన దేవుడు కాబట్టి చూపించగలిగినాడు, మేము చూపించలేము అన్నటువంటి ఆలోచన మనకు వస్తుంది కదా. అయితే అందుకనే ఆయన లక్షణాలు కలిగినటువంటి వారిని, ఆయన వలె మరి జీవించిన వారిని మనం చూసినప్పుడు ఒకవేళ అనుకుండవచ్చు కదా, వాళ్ళు జీవించగలిగినారు కాబట్టి మనం కూడా జీవించవచ్చు అన్నటువంటి ఆలోచన మనకు రావచ్చు. అందుకే దేవుడు కొంతమంది భక్తుల్ని ఆయన దేవుని యొక్క గ్రంథంలో గ్రంథస్థం చేయించినాడు, కనీసం వారిని ఆయన చూసి మనం నడుచుకోవాలని. ఆ రీతిగా చెప్పిన వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో పౌలుని చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పౌలుని చూస్తే ఏమంటాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. ఇంత సవాలుతో కూడినటువంటి మాట చెప్పిన వారు ఎవరు కూడా లేరు దేవుని గ్రంథంలో. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాను. మనం చెప్పగలమా ఆ మాట? ఎంత గొప్ప దైవసేవకుడు కావచ్చు, చెప్పగలరా? నేటి దినాలు చెప్పలేరు. ఎంత ధైర్యం కావాలి. అంత మాత్రమే కాదు, కానీ ఆ మాట రాయబట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించినాడంటే నిజంగా పౌలు యొక్క జీవితం ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎంత సన్నిహితంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే అపోస్తలులందరికంటే పౌలుని దేవుడు ఎక్కువగా వాడుకుంటూ వచ్చినాడు. దేవుని యొక్క వాక్యంలో కూడా అన్ని మరి పత్రికలు రాయటానికి దేవుడు మరి అపోస్తలుడైన పౌలుని తాను వాడుకుంటూ వచ్చినాడు. కాబట్టి అట్లాంటి వ్యక్తుల్లో మనము మరి ఈ దినం మరి ఒక వ్యక్తి గురించి మనం ధ్యానం చేస్తాం.
కాబట్టి ఇతను కూడా మరి మనకందరికి మనం చదువుకుంటూ వచ్చినాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 26 వరకు చదువుకుంటూ వచ్చినాం మోషేని గురించి. కాబట్టి ఎందుకు మరి మోషన్ తీసుకున్నాం అంటే మనం ఇద్దరికి చదువుకున్నటువంటి మాటలకి అనుగుణంగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క స్వరం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి. మరి ఆ రీతిగా దేవునితో మాట్లాడినటువంటి వాడు ఇంకా ఎవరైనా మనం చూస్తే మోషేని మనం చూడవచ్చు. కాబట్టి మోషే జీవితాన్ని మరి అయితే ప్రభు నాకు కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తా వచ్చినాడు మోషే గురించి. మోషే యొక్క జీవితము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితానికి కూడా ఎన్నో సామ్యతలు ఉన్నాయి, కంపారిజన్స్ ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి లక్షణాలు మోషేలో కనబడతా ఉంటా ఉన్నాయి. కాబట్టి అందుకే మనం మోషేని కూడా మనం మాదిరిగా మనం తీసుకోవచ్చు. మరి ఇక్కడ చూసినట్లయితే కొన్ని సంగతులు సామ్యంగా మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? పాపులను రక్షించడానికి వచ్చినాడు, పాపంలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి వచ్చినాడు కదా. అట్లనే మోషేని చూసినట్లయితే ఐగుప్తు దాసత్వంలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి మోషే వెళ్ళాడు కదా. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దాంతో మనం ఎప్పుడు కూడా పోల్చుకుంటా ఉంటాం కదా. ఐగుప్తు అనే దాసత్వంలో నుంచి ప్రభు నువ్వు నన్ను విడిపించినావు అని చెప్పి ప్రభుని ఆరాధన చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ రీతిగా మనల్ని పాపం నుంచి విడిపించడానికి వచ్చినాడో అదే రీతిగా మోషే ప్రభు మరి ఐగుప్తు దాసత్వం ఉన్నటువంటి తన యొక్క ప్రజలను ఇశ్రాయేలీయుల్ని విడిపించడానికి మరి వెళ్ళినట్లుగా, లేకపోతే దేవుడే తనను పంపించినట్లుగా చూస్తా ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా తండ్రి అయిన దేవుడే పంపించినాడు. తనంతట తాను రాలేదు, అది అనాది కాల సంకల్పం, దేవుడే పంపించినాడు. కాబట్టి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపించినాడు, ఇక్కడ మోషేని పంపించినాడు. అది మొట్టమొదటి సామెత. రెండోదిగా చూసినట్లయితే కాబట్టి మోషే ఇక్కడ మనం చూస్తాం హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ముందు చెప్పబో సంగతులు సాక్షార్థంగా మోషే పరిచారకుడండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకముగా ఉండెను. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడినటువంటి మాట, మోషే ఏ రీతిగా నమ్మకంగా ఉంటా వచ్చినాడు, ఈయన కూడా నమ్మకంగా ఉన్నాడు. ఇక్కడ అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు వారు నమ్మకంగా ఉన్నాడు, ఆ రీతిగా మోషే ఉన్నాడని చెప్పబడలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత నమ్మకంగా ఉన్నాడో ఆ రీతిగా మోషే ఉన్నాడని చెప్పబడలేదు. మోషే ఏ రీతిగా ఉన్నాడో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రీతిగా ఉన్నాడని రాయబడతా వచ్చి కదా. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకముగా ఉండే. చూసారా ఎంత గొప్ప ఆధిక్యత. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మనం చూసుకోవాలి, కానీ ఇక్కడ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని మోషేతో తను కంపేర్ చేస్తూ ఉంటా ఉన్నాడు. మోషే ఏ రీతిగా నమ్మకంగా ఉంటా వచ్చినాడో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన నియమించిన వారికి నమ్మకంగా ఉంటా వచ్చినాడు కదా. అది రెండవదిగా మనం చూస్తా ఉన్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29-30 వచనాలు. మత్తయి సువార్త 11:29-30 వచనాలు. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు గనుక మీ మీద నా కాడెత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. ఇది ప్రభు తన గురించి చెప్తున్నటువంటి మాట. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు. కాబట్టి ఇదే మాట మోషే గురించి చెప్పబడింది. ఎక్కడ చెప్పబడింది చెప్పండి? నేను సాత్వికుడు దీన మనస్సు గలవాడును అని ప్రభు చెప్తా ఉన్నాడు. మోషే గురించి కూడా ఈ మాట చెప్పబడింది. ఎక్కడ చెప్పబడింది? నీకు తెలిస్తే చెప్పాలి. సాత్వికుడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడింది మత్తయి సువార్త 11. మోషే గురించి ఎక్కడ చెప్పబడింది? 11 మోషే గురించి యేసు ప్రభు చెప్పినాడన్నా? లేదు, దేవుడు చెప్పాడు.
చూస్తే తన ఇల్లంతట్లో నమ్మకం సాత్వికుడు అట్లాంటి వాడు ఎవరు లేరు అన్నట్టు. భూమి మీద లేడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం అందులోని 2 విషయాలు కూడా రాయబడ్డాయి. చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యేసుక్రీస్తు ప్రభువు నేను సాత్వికుడిని అన్నాడు. అయితే దేవుడు మోషే గురించి వచ్చినటువంటి సాక్ష్యం ఏంటి తెలుసా? మిక్కిలి సాత్వికుడిని అంటా ఉన్నాడు. కాబట్టి అక్కడనే అదే అధ్యాయంలో 7వ వచనం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూసారా, దేవుడు మోషే గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం. చూడండి, మనం దేవుని గురించి చెప్పడం గొప్ప కాదు, దేవుడు మన గురించి చెప్పడం గొప్ప. ఇంతకుముందు కూడా చెప్పినా అనుకుంటా మీకు. ఏం చెప్పినాను? దేవుణ్ణి ఎరగడం గొప్ప కాదు, దేవుడు మనల్ని ఎరగడం గొప్ప కదా. అందరికీ తెలుసు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నాకు కూడా తెలుసు. కానీ నరేంద్ర మోడీకి నేను తెలుసా? తెలియదు కదా. కాబట్టి దయ్యాలకు కూడా తెలుసు అంటే దేవుడు ఉన్నాడని దయ్యాలు కూడా నమ్ముతాయంట. మనం నమ్మడం గొప్ప విషయం కాదు. ఇంకో విషయం ఏంటంటే దయ్యాలు నమ్మి ఏం చేస్తాయి? వణుకుతాయంట. మనకి లేదా వణుకు, దేవుడు అంటే భయం లేదు మనకి. యాకోబులో మనం చూస్తాం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు నాయన దయ్యాలు కూడా నమ్మి వణుకుతాయి అని చెప్పేసి యాకోబు రాస్తా వచ్చినాడు. కాబట్టి ఇవి మనం చూసినట్లయితే ప్రభువు యేసుక్రీస్తు వారిలో మోషేలో ఉన్నటువంటి సామ్యతలు, కంపారిజన్ యు కెన్ సీ. కాబట్టి ఇప్పుడు మోషే జీవితాన్ని మనం కొంచెం చూసినట్లయితే ఇక్కడ రండి, నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మోషే గురించి రాయబడతా వచ్చింది. నిర్గమాకాండం 2వ అధ్యాయం మొదటి వచనం చదువుకుంటాం. కాబట్టి అవసరంగా కొన్ని సంగతులు మరి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఏమంట? లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. చాలాసార్లు ఏం అర్థం కాదు, దాంట్లో ఏముందన్నా కొత్త వెరైటీ ఏం లేదు అందులో. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. కాబట్టి యవనస్తులంగా పెళ్లి కాని వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి ఇంకేం చెప్పలేవు అనుకోండి, పెళ్లి కాని వాళ్ళకి. కాబట్టి దీనిలోంచి ప్రభు చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, అంటే మీ వంశస్థుల్ని పెళ్లి చేసుకోవాలి కాదు నా అర్థం. కాబట్టి లేవి అంటే ఫస్ట్ ఏదో అర్థం చేసుకోవాలి మనం. లేవి అంటే ఎవరు? లేవి యాజకులకు వచ్చిన, అంతకంటే ముందు యాజకులు కాలే, దీని తర్వాత యాజకులు అవుతారు వాళ్ళు. దానికంటే ముందు లేవి ఎవరు చెప్పండి? ఎక్కడ రాయబడింది లేవి? ఫస్ట్ లేవి అని ఎక్కడ రాయబడింది? ఆదికాండం 37 29వ అధ్యాయం 34వ వచనం. ఆదికాండం 29:34 అందరూ కలిసి చదువుకుంటామా? ఆమె మరలా గర్భవతి కుమారునికని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకొని అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టి. ఎవరు? ఎనో కుమారుడు, 3వ కుమారుడు. యాకోబు 12 మంది పేర్లు చెప్పండి.
సరే ఇప్పుడు క్వశ్చన్లు వద్దులే కానీ. కాబట్టి మొట్టమొదటిగా రూబేను, తర్వాత షిమియోను, తర్వాత లేవి, తర్వాత యూదా పుట్టినాడు. కాబట్టి లేవి మూడో సంతానం యాకోబుకి. మరి లేయాకి అనేటువంటి మూడో సంతానం లేవి. లేవి అంటే అర్థం, లేవి అంటే ఏమన్నా అంతే, అక్కడనే ఉంది, హత్తుకొర్రుట. లేవి అంటే హత్తుకొర్రుట. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ప్రతి మాటకి కూడా ఒక అర్థం ఉంది. ఉట్టిగా దేవుడు పేర్లు పెట్టలే ఎవరికి కూడా. హత్తుకొనుట. కాబట్టి అనే పర్యాయంలో పేరుకు తగ్గ జీవితం మనకు ఉండదు. శామ్యూయలు, సొలొమోను అనే ఏవో పేర్లు పెట్టుకుంటాం కానీ దానికి తగిన జీవితం మనం జీవించలేము అనేక పర్యాయం కదా. కాబట్టి పేరుకు తగిన జీవితం జీవించాలి, చాలా ప్రాముఖ్యం. కాబట్టి లేవి అంటే హత్తుకొనుట. అందుకే చూడండి నిర్గమాకాండం ఇంకో దగ్గర కూడా మనం చూసినట్లయితే ఇదే పరిస్థితి లేవీయులకి ప్రభువు మాట్లాడుతూ వచ్చినాడు. నిర్గమాకాండం 32:26. నిర్గమాకాండం 32:26 అందరు కలిసి చదువుకుంటాం. అందుకు మోషే పాళెం యొక్క ద్వారం నిలిచి యెహోవా పక్షంలో ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చి. ఇశ్రాయేలు పాపం చేశారు. పాపం చేసినప్పుడు మోషే దేవుడు చెప్పినాడు, పో, నువ్వు తీసుకొచ్చిన ప్రజలు పాడైపోయినారు, పో అని చెప్పినాడు. కిందకు వచ్చిన తర్వాత చూస్తే విగ్రహాన్ని చేసుకొని వారు భయంకరమైనటువంటి పాపంలో ఉన్నారు. అప్పుడు మోషే చెప్పినాడు, ఎవరైతే దేవుని పక్షున్నారో రండి అని అంటే మొట్టమొదటిగా వచ్చింది ఎవరంట? లేవి. కాబట్టి లేవి అంటే ప్రభుని హత్తుకున్నటువంటి వారు అని అర్థం అనమాట. కాబట్టి ఇప్పుడు నిర్గమకాండం 1వ అధ్యాయానికి వస్తే ఎవరు పెళ్లి చేసుకోవాలా? ప్రభుని హత్తుకున్నటువంటి వారు అంటే రక్షణ పొందేటువంటి వారు. కాబట్టి అనే పర్యాయంలో వయసు పైబడిపోతా ఉంది. మరి ఎవరిని చేసుకోవాలో అర్థం కాదు. ఇంటి దగ్గర నుంచి అత్తలు మామూల దగ్గర నుంచి కాబట్టి బలవంతం చేస్తా ఉంటారు. లేదు నువ్వు చేసుకోవాలి, లేకపోతే లేదని చెప్పేసి. అయితే దేవుడు ఒక ఉద్దేశంతోనే ఒక పరిస్థితిని మన జీవితంలో అనుమతిస్తాడు. దేవుడు నా జీవితంలో కూడా అనుమతించాడు. ఈ ఉదాహరణ చెప్పడానికి కాబట్టి మా ఇంట్లో కూడా అటువంటి ఫోర్స్ వచ్చింది. లేదు నువ్వు చేసుకోవాలి, లేకపోతే బాధపడిపోతారు అని చెప్పేసి. నేను ఒక్కడే చెప్పినాను, రక్షణ లేకపోతే సమస్య లేదు, పెళ్లి చేసుకోను అని చెప్పేసి చెప్తా వచ్చినాను. ప్రభు సన్నిధిలో కనిపెడతా వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా సాయం చేసినాడు. ఎవరు బాధపడినా కానీ మరి పట్టించుకోలేదు. అయితే తర్వాత సమాధానం పడ్డారు అనుకోండి. కాబట్టి యవనస్తులంగా వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే 2 కొరింథీ 6వ అధ్యాయంలో మనం చూస్తే అవిశ్వాసంతో పాలెక్కడిది అని చెప్పేసి. ఇక్కడ మన జీవితంలో కూడా యవనస్తులంగా కాబట్టి చాలా ఈ విషయంలోనే మనం తప్పిపోయేది. కాబట్టి రీసెంట్ గా నేను ఒక సహోదరుడి గురించి కూడా వింటా వచ్చినాను. బాగానే ఉన్నాడు, పెళ్లి కాకముందు అంతా బాగానే ఉన్నాడు. ఆ తర్వాత మరి వాళ్ళ ఇంట్లో కూడా బలవంతం చేస్తున్నారు. తర్వాత తాను ఏం కదన్నా, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కానీ తిరిగి అమ్మాయిని కూడా దేవుళ్ళని తీసుకొస్తా అని చెప్పేసి పోయినాడు. భయంకరమైన సంగతి, దేవునికి దూరం అయిపోయినాడు. మొన్న ఫోన్ చేసినప్పుడు చెప్తా వచ్చిన, ఇట్లా అయిపోయిందన్న కిరణ్ దయచేసి ప్రార్థన చేయని చెప్తా వచ్చిన. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అవనస్తులంగా. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. కాబట్టి వివాహ విషయంలో ప్రభు యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి రక్షణ పొందిన బట్టి ఆ యొక్క భాగస్వాముల కొరికే మనం కనిపెట్టుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఎంత ఆలస్యమైనా కానీ పర్లేదు. నేను 2012 నుంచి అంతకు ముందు నుంచి అనుకుంటా నేను ప్రయత్నం చేస్తూ వచ్చినారు, చాలా ప్రయత్నం చేస్తూ వచ్చి. అయితే దేవుడు తన సొంత సమయంలో 2014లో నాకు వివాహం కావడానికి ప్రభు సాయం చేస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రభు కొరికే వేచి ఉండాలి. అది 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాము. ఎప్పుడైతే ఆ రీతిగా దేవుని యొక్క చిత్తానికి మనం లోబడతామో, ఇక్కడ చూసినట్లయితే లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తె వివాహం చేసుకున్నాడు. అట్లా చేసుకున్న ఆ రీతిగా తను చేసుకున్న కారణాన్ని బట్టి ఏమైంది ఇక్కడ, మరి తనకి ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని. దేవుడు దైవికమైనటువంటి సంతానాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు కదా.
కాబట్టి నిన్నటి దినాన మా ఫ్యామిలీ పేర్లు చదువుతా ఉంటుంటే దేవుడు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఆదికాండం మళ్ళీ స్టార్ట్ అయింది. బైబిల్లో అంతా కంప్లీట్ అయింది. మళ్ళీ ఫస్ట్ వచ్చిన ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం కలిసి చదువుకుంటామా? ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుంది. చూసారా? దేవుని కుమారులు నరుల కుమార్తెను చూసినారంట. దీని అర్థం అదే. దేవుని కుమారులు అంటే రక్షించబడిన వారు, నరుల కుమార్తెలు అంటే రక్షణ లేనటువంటి వారు. బాగా మంచి కనపడినారంట, మనసుకి ఇష్టమైందంట. పోయి వాళ్ళు వివాహం చేసుకున్నారు. ఆ కారణాన్ని బట్టి ఏం జరిగింది? 3వ వచనం ఆ చివరి భాగంలో చూస్తాం. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు కదా. 5వ వచనంలో చూస్తే వారి చెడుతనం గొప్పదైపోయింది. దేవుడు ఎందుకు సృష్టించినాడు అనుకున్నాడు. కాబట్టి మన గురించి దేవుడు అట్లా చెప్పకూడదు. కాబట్టి మనము మరి వివాహ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రభు చిత్తాన్ని ఎరిగి మనము చేసుకోవాల్సిన వారుగా ఉంటున్నాం. అప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటా ఉన్నాడు. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడు చూసి 3 నెలలు వాడిని దాచాడు. కాబట్టి ఇంగ్లీష్లో ప్రాపర్ చైల్డ్ అని రాయబడింది. ఇంగ్లీష్లో ప్రాపర్ చైల్డ్. కాబట్టి వాడు సుందరుడైనట చూచి. తల్లిదండ్రులు మరి ఆ పిల్లలు పుట్టిన తర్వాత వారిని ఆత్మీయమైనటువంటి దృష్టితో చూడాలి. అది సుందరుడైనట చూసి అంటే ప్రాపర్ చైల్డ్ అని చూసి. కాబట్టి తను ఎట్టివాడవునో కదా మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో చూస్తాం. సంసోను గురించి మరి తల్లిదండ్రులకి చెప్పబడతా వచ్చింది. ఆ తర్వాత చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోహాను గురించి, బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి జకర్యాలకి ఎలిజబెత్కు దేవుడు బయలుపరుస్తా వచ్చారు. వారు చూస్తా వచ్చినారు ఈ బిడ్డ గొప్పవాడవుతాడని వారు ఎరగలుగుతా వచ్చినారు. కాబట్టి మన యొక్క పిల్లల్ని కూడా మనం ఆర్తిగానే చూడాలి. కాబట్టి ఈ విషయాలు ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు ఇంతకుముందు కూడా చాలాసార్లు ఎవరు దేవసేవకులు చెప్తా ఉన్నప్పుడు విన్నాను. కాబట్టి పిల్లల్ని మనం ఆర్తిగా పెంచాలి. సరే, ఇంకా మాకు పెళ్ళే కాలేదన్న మీరు పిల్లల గురించి ఎందుకు చెప్తున్నారు మీరు అంటున్నారు. ఏమో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. మరి దేవుడు ఆ రీతిలో మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమో కదా. కాబట్టి నేను కూడా పెళ్లి కాకముందే ఈ విషయాలన్నీ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆ తర్వాత కాబట్టి పిల్లలు మనం చూస్తూ ఉండాలి. చూసిన తర్వాత ఆ పిల్లల్ని మనం వాళ్ళు భవిష్యత్తులో ఏమి అవ్వనే ఉంటా ఉన్నాడో దాన్ని మనం చూసి మనము మరి వారి పట్ల ప్రవర్తించవలసిన వారిగా ఉంటాం. కాబట్టి దేవుడు మమ్మల్ని కూడా ప్రేమించి మాకు 2 పిల్లల్ని ఇచ్చినాడు. అయితే వాళ్ళని చూస్తూ వచ్చినప్పుడు కాబట్టి వాడు దేవుని సేవకుడు కావాలని చెప్పేసి దేవునికి ప్రతిష్ఠించిన 2 కూడా. కానీ వారు చేసే పనులను చూసినప్పుడు కొన్ని పర్యాయంలో వాళ్ళ యొక్క బాల్య భావం బట్టి, ఆ యొక్క అల్లరిని బట్టి చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చి కదా కొట్టడం, తిట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే వాడిని తిరుగుతున్నప్పుడు ప్రతిసారి కూడా ప్రభు నాకు ఇదే జ్ఞాపకం చేస్తాడు. నువ్వు ఏం చూస్తున్నావు వాటిలో? వాడిని సేవకు సమర్పించినావు అంటావు, వాడిని ఇట్లా తిడుతున్నావు, అట్లా తిడుతున్నావు, ఆ చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. కంట్రోల్ చేసుకోలేకపోతా వాళ్ళు చేసే పనులకి. అయితే సరే ఏదేమైనప్పటికీ కాబట్టి వారు చూస్తూ వచ్చినారు సుందరుడు ఏమిటో చూసి. అప్పటికే 2 పిల్లలు ఉన్నారు. ఎవరున్నారు? అహరోను ఉన్నారు, మిరియాము ఉంది. అయితే దేవుడు ఇంకొక కుమారుడు ఇచ్చినాడు. అయితే ఆ కుమారులని వాళ్ళని చంపడానికి మరి రాజు ఆజ్ఞిస్తా వచ్చినాడు కదా. అయితే వారిని దాచిపెడతా వచ్చినారు. దేవుడు వాళ్ళు చూసినారు ఆ యొక్క కుమారుడి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉందని వారు గుర్తించగలిగినారు. కాబట్టి మరి రాజాజ్ఞకు కూడా భయపడక, మనం 11వ అధ్యాయంలో చూస్తాం, రాజాజ్ఞకు కూడా భయపడక వారు మరి తను కాపాడుతూ వచ్చినారు కదా. కాబట్టి ఆ రీతిగా మరి దేవుని మరి తాను భద్రపరచబడతా వచ్చినాడు. ఆ తర్వాత వాళ్ళు దాచలేక మరి ఏట్లో వదిలిపెట్టినారు. అదంతా మనకు తెలుసు. ఆ తర్వాత చూసినట్లయితే మరి ఇక్కడ చూస్తే మోషేకి పేరు పెట్టింది ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు కాదు కదా, వాళ్ళ తల్లిదండ్రులు కాదు. చూడండి 10వ వచనం, నిర్గమకాండం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకుని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడు ఆయన.
ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసితనని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టింది. ఇప్పుడు చెప్పండి, మోషే అంటే అర్థం ఏంటి? అంతే, అక్కడే ఉంది. మనకి పెద్దగా ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. డ్రాన్ ఫ్రమ్ ద వాటర్, కాబట్టి నీటిలో నుంచి తీయబడిన వాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఆత్మీయ దీన్ని అర్థం చేసుకోవాలంటే, నీరు దేని యొక్క వాక్యానికి సాదృశ్యం కావాలి కదా. కాబట్టి దేని యొక్క వాక్యంలో నుంచి వచ్చిన వాడు అని మనం అర్థం చేసుకోవచ్చు కదా. సో ద వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మోసెస్. కాబట్టి నిజంగా దేవుడు మోషేతో మాట్లాడి సంభాషించినటువంటి రీతిని మనం చూసినట్లయితే నిజంగా ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే, దేవుడే అన్ని సమయాల్లో మోషే గురించి సాక్ష్యం ఇచ్చింది దేవుడే. మోషే ఎప్పుడు కూడా చెప్పుకోలేదు తన గురించి తాను. మోషే గురించి దేవుడు అన్ని పట్టించుకుంటా వచ్చినాడు. మోషే దేవుడు ఏం చెప్తే దానికి మోషే విధేయత చూపిస్తా వచ్చినాడు. కాబట్టి ముందున మనం ధ్యానంలో దాన్ని చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ సమయంలో దేవుడు ఇంకొక సారూప్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి మోషేకు ఉన్నటువంటి సారూప్యత మనం చదువుకుంటూ వచ్చినాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చివరి భాగం, ద లాస్ట్ పోర్షన్. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాను. ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచినాడు. కాబట్టి ఆనందం కొరకే. అందుకే మనం చూస్తాం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చివరి భాగంలో ఉంటుంది. హెబ్రీయులకు మధ్యలో ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మధ్యలో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనంలో కుడిపార్చున్న ఆశ్రయుడు అన్నాడు. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా ఆనందాన్ని చూస్తూ వచ్చినాడు, తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం. ఇక్కడ మోషే కూడా తనకు ప్రతిఫలం కలుగు బహుమానమందు తాను దృష్టి పెట్టినట్లుగా చూస్తాం. కాబట్టి ఈ రీతిగా మోషేకి ప్రభువు యేసుక్రీస్తు వారికి ఎంతో మనము ఆ యొక్క సామ్యమును మనం చూడగలుగుతా ఉంటాం. ఆ తర్వాత మరి మోషే జీవితంలో మనం ఇంకా కొన్ని సంగతులు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే, ఇక్కడ మోషే మరి ఎన్ని సంవత్సరాలు బతికినాడు? నువ్వు వాక్యం చెప్పడం ఏమో కానీ నీ ప్రశ్నలకే చచ్చిపోతున్నావు అనుకుంటున్నావు. ఎన్ని సంవత్సరాలు బతికినాడు? 120 సంవత్సరాలు బతికినాడు. 120 years. చూస్తామా ఎక్కడుంది అది? ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం 7వ వచనం 34:7. ద్వితీయోపదేశకాండం, Deuteronomy chapter 34:7. ద్వితీయోపదేశకాండం 34:7. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. చూడండి, 120 సంవత్సరాలైనా కానీ దృష్టి మాంద్యం లేదు, అతని సత్తువ తగ్గలేదంట. మనకి ఎన్ని సంవత్సరాలు? 37 సంవత్సరాలు, 25 సంవత్సరాలకి కళ్ళద్దాలు వచ్చేస్తాయి. 120 సంవత్సరాలైనా కానీ దృష్టి మాంద్యం లేదంట, సత్తు తగ్గలేదంట. ఈ కరోనా వచ్చిన కాడి నుంచి అందరికి కూడా నీరసం, వచ్చింది రావటం కాదు, వస్తుందన్న భయంతోనే నీరసం, వస్తుందని భయంతోనే ఎంతో బలహీనపరచబడతా ఉన్నాం. అయితే మోషే 120 సంవత్సరాలు బతికినాడు. 120 సంవత్సరాల్లో మోషే చరిత్ర మనం చూసినట్లయితే అందరికీ తెలుసు, ఎన్నోసార్లు వినుంటారు. 40 3 40 ఉన్నాయి మోషే యొక్క జీవితంలో. ఫస్ట్ 40 years, మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు మళ్ళీ అరణ్యంకి వచ్చినాడు. వాళ్ళందరూ విడిపించి అరణ్యంలోనే నడుస్తూ వచ్చినాడు. కాబట్టి 40 years, మొదటి 40 సంవత్సరాలు సకల విద్యల్లో తాను
ప్రావీణ్యత పొందుతా వచ్చినాడు. అంటే లాస్ట్ 40 years అరణ్యము అనే దానికంటే కూడా దేవుని ఇంట్లో ఉన్నాడేమో అన్నట్లు అనిపిస్తుంది. దేవుని సహవాసం అంటే దేవుని సహవాసం ఫస్ట్ నుంచి ఉంది. అంటే Tabernacle. టాబర్నాకిల్ 40 సంవత్సరాలు. ఎందుకంటే 40 సంవత్సరాలు వారు అరణ్యంలో తిరుగాడుతూ వచ్చినారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఆ 24వ వచనం. అది ఇక్కడ రాయబడలేదులే కానీ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకుంటకు ఒప్పుకొనలేరు. అన్మ్యూట్ చేయండి. ఇక్కడ మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలో తాను ప్రావీణ్యత పొందినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అయితే దేవుడికి అట్లాంటి మోసే అవసరం లేదు. దేవుని ప్రజలను నడిపించే నాయకుడిగా మోసే ఉండాలని ప్రభు కోరుకుంటా వచ్చినాడు. అందుకే ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చి కాబట్టి ఆ యొక్క అరణ్యంలో మరి తను చేయబోతున్నటువంటి పని కొరకే ప్రభు తనను సిద్ధపరుస్తా వచ్చినాడు. 40 years ప్రిపరేషన్ టు లీడ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద బాండేజ్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. దాని కొరకే దేవుని యొక్క దేవుడు తనని తర్ఫీదు చేస్తా వచ్చినాడు కదా 40 సంవత్సరాలు. కాబట్టి మనకున్నటువంటి తలాంతులను బట్టి, మనకున్నటువంటి ధనమును బట్టి, జ్ఞానమును బట్టి మనం ప్రభు యొక్క పరిచర్య చేయలేం. దాని మీద ఆధారపడితే మన పని అయిపోయినట్టే. అయితే ఎప్పుడైతే మనము ప్రభువా నేను కాదు, నాది కాదు అని ఎప్పుడైతే ఆ పాయింట్కి మనం వస్తామో అక్కడి నుంచి దేవుడు మనం వాడుకోవడం స్టార్ట్ చేస్తాం. దేనికి వాక్యంలో కాబట్టి మరి సొలొమోను ఎంతో జ్ఞానం సంపాదించుకున్నాడు, అయినా కానీ ఏం ప్రయోజనం లేకపోయింది కదా. దేవుని ఇల్లు ఒకటి కట్టినాడు కానీ ఆ తర్వాత చూసినట్లయితే ఎంతో భయంకరం తన యొక్క అంతం. కాబట్టి జ్ఞానం కూడా దేవునికి, మన జ్ఞానం బట్టి దేవుని మనం ఏమి కానీ మనం చేయలేము. దేవునికి ఎటువంటి ప్రయోజనకరంగా ఉండలేము. ఎన్నో పర్యాయములు మన పరిచర్యలో కానీ దేవుని వెంబడించట్లో కానీ మన జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు ఎంతో నష్టం కలుగుతుంది మనకి. దేవుని మీద ఆధారపడాలి అంతే. దేవుడు ఏం చెప్తే దానికి అనాలి. అది అట్లాంటి వారిని దేవుడు ఏర్పరచుకునేవాడుగా ఉంటా ఉన్నాడు. రీసెంట్గా ఒక దైవజనుడు అరవిందం అంకుల్, మీకు ఎంతమంది తెలుసు తెలియదు, తను ఒక అనుభవాన్ని పంచుకుంటా వచ్చినాడు. అయితే ఒక వ్యక్తిని ఒక పరిసర నిమిత్తమే ఒక ఊరికి పంపించాలి. పంపించాలన్నప్పుడు ఇమీడియట్ ప్రభు చెప్పిన పని వెంటనే ఎట్లా చేయాలని చెప్పడానికి తాను భక్తి సింగ్ గారిని అడుగుతూ వచ్చినాడంట. నువ్వు పలానా దగ్గరికి వెళ్ళాలి అని అంటే, ఎప్పుడు వెళ్ళాలి బ్రదర్ అని చెప్పేసి అడిగినాడంట. అడిగితే భక్తి సింగ్ గారు డైరెక్ట్గా చెప్పలేదంట. ఏం చెప్పినాడంట, ఒక ఆయన దగ్గర 3 దాసులు ఉన్నారు. అయితే ఆ యొక్క యజమానుడు చెప్పినాడు, వచ్చి నన్ను వెంబడించు అని అంటే ఆయన చెప్పినాడంట, అయ్యా మరి నాకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ నేను ముగించుకొని వస్తాను అని చెప్పినాడంట. చెప్తే సరే ఓకే అని పంపించినాడు. రెండో వ్యక్తి వచ్చినాడంట, వాట్ అబౌట్ యూ, నీ సంగతి ఏంటంటే
ఆయన నేను ఇంటికి వెళ్ళి నా భార్య పిల్లలు అందరిని చూసి తీసుకొని వచ్చేస్తాను అని చెప్పేసి అన్నాడు. సరే ఓకే, వాట్ అబౌట్ యూ అంటే మూడో ఆయన అడిగినాడు. నేను ఇప్పుడే వస్తాను అన్నాడంట. యు ఆర్ ఏ ఫెయిత్ఫుల్ సర్వెంట్ కమ్ అన్నాడంట. దాని అర్థం ఏంటంటే ఎప్పుడు నువ్వు పనికి వెళ్ళాలి అని చెప్పినందుకు ఆ సామెత చూపించాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడే అని చెప్పేసి. కాబట్టి ప్రభు చెప్పిన మాటకి వెంటనే విధేయత, అన్ని చూసుకొని వస్తా, అది చేస్తా అని లేదు కదా. కాబట్టి మోషేకి జీవితంలో మనం ప్రారంభంలో తాను కొంచెం సందేహించి ప్రభుతో మాటలకి తాను దిగినప్పటికీ ఆ తర్వాత ఇంకా దేవుని యొక్క మాటకి తాను ఎదురు చెప్పలేదు. మోషేకి దేవునికి మధ్యనటువంటి సంభాషణ మనం చూస్తే నిజంగా ఎంతో రియలిస్టిక్ గా ఉంటుంది. రియలిస్టిక్ గా జరిగింది, కానీ మనుషులతో మాట్లాడినట్లు మన ఇద్దరం మాట్లాడుకున్నట్లే ఉంటుంది ఆ సంభాషణ అంతా చూసినట్లయితే కదా. ఒక మాట చదువుతాం, నిర్గమాకాండం 4వ అధ్యాయం 14 వచ్చు 13-14. నిర్గమాకాండం 4:13-14 వచ్చినాను. అందరం కలిసి చదువుకుంటాం. నిర్గమ 4:13-14. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు తలిచిన వారినే పంపమనగా ఆయన మోషే మీద కోప్పడి, లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలని ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొంటూ వచ్చినాడు. అతడు నిన్ను చూసి తన హృదయం ముందు సంతోషించును. కాబట్టి మోషే మీద దేవుడు కోపడతా ఉంటా ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, అర్థం కాదా నీకు? అంటే వారి సంభాషణ చూడండి ఎట్లా ఉంది కదా. అంత సులువుగా మనం వేరే వాళ్ళ మీద కోపడలేము. ఎప్పుడైనా వాళ్ళు మనకి సన్నిహితులు అయితే తప్పితే వారి మీద మనం కోపాన్ని చూపించలేము కదా. కాబట్టి కోప్పడి, లేవీయుడగు నీ ఆయన అహరోను లేడా? కాబట్టి నాకు తెలిసి ఎవరిని పంపించాలి, నువ్వు నాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అదే లాస్ట్. ఆ తర్వాత చూసినట్లయితే దేవుని యొక్క మాటకి తాను చూపించినటువంటి విధేయత అద్భుతం కదా. కాబట్టి మన జీవితంలో కూడా ఇటువంటి ఇంప్లిసిట్ ఒబీడియన్స్ కదా, షరతులు లేనటువంటి విధేయత మనం చూపించవలసిన వారుగా ఉంటున్నాం. దేవుని యొక్క మరి మోషే ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటా ఉన్నాడు. కాబట్టి సంఖ్యాకాండం 12వ అధ్యాయం మరి మోషేలో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్స్ ప్రభువు యేసుక్రీస్తు వారిలో ఉన్నదే మోషేలో ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రోచితమైతే 1-2 సంగతులు ధ్యానించి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. సంఖ్యాకాండం 12:3. యెహోవా మాట వినను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మరి తండ్రి అయిన దేవుడు మరి మోషే గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం. మోషే చెప్పుకోలేదు, ఎక్కడ కూడా మోషే తన గురించి ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. అయితే మోషే పక్షాన దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కానీ మన జీవితంలో కూడా ఇది ఉండాల. మనం మాట్లాడకూడదు. ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకోనండి, మనం మాట్లాడకూడదు. మనం ఎప్పుడైతే మౌనంగా ఉంటామో ప్రభు మాట్లాడతాడు. ప్రభు మాట్లాడితే తిరిగి ఉండదు. ఇంకా మనం మాట్లాడాం అనుకోండి, మళ్ళీ రిప్లై వస్తుంది అటు సైడ్ నుంచి. కానీ దేవుడు మాట్లాడాడు అనుకోండి, అటు సైడ్ నుంచి ఇంక రిప్లై రాదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి మనం యవనస్తులంగా. అనేక పర్యాయములు కదా కోపాన్ని మనము అణుచుకోలేము కదా. ఏమంటే ఉడుకు రక్తం అంటారు. ఏ పని చేస్తుంది ఉడుకు రక్తం? ఏం పని చేయదు. కాబట్టి సాత్వికం చాలా అవసరం. కాబట్టి మందిరంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, పనిచేసే స్థలాల్లో కావచ్చు, మన జీవితంలో ప్రజలు దీన్ని చూడగలగాలి కదా. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. మరి ఈ 12వ అధ్యాయంలో ప్రత్యేకంగా మనం చూసినట్లయితే తన సొంత అన్న అక్క మోషే మీద విరుద్ధంగా తిరిగినారు. దేవుడు నీతోనే పలికించినాడా, మాతో పలికించలేదా అని చెప్పేసి మోషే మీద విరోధంగా తిరిగినాడు కదా. అయితే ఆ సమయంలో మోషే ఒక్క మాట కూడా పలకలేదు. అయితే మోషేకి విరోధంగా వారు పలికినటువంటి మాట ఎవరు విన్నారు? యెహోవా ఆ మాట వినెను, దేవుడు విన్నాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనం పోయే పరిస్థితుల్లో నీ గురించి ఏమన్నా మాట్లాడుతున్నారు అంటే ఎవరు ఉంటారు తెలుసా? దేవుడు ఉంటాడు. ఆయనే ఉత్తరం ఇస్తాడు. అయితే మోషే పలకలేదు, కానీ ఏం చెప్పినాడు? దేవుడు చెప్తా వచ్చినాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అయితే ఇప్పుడు
రేపు రండి, నా దగ్గరికి రండి. కాబట్టి మోషే గురించి ప్రభు చెప్తున్నటువంటి మాట చూడండి. మీరు అంటా ఉన్నారు దేవుడు మాతోనే మాట్లాడినాడు, మాతో కూడా మాట్లాడినాడు, నీతో నీ ఒక్కడితోనే మాట్లాడలేదు అని చెప్తా ఉన్నారు కదా. 2 దినాలు కూడా చాలా మంది ఇట్లనే ఉంటాం. ప్రభు మరి దేవుడు నాతోనే మాట్లాడినాడు, మీతో మాట్లాడలేదు అని చెప్పేసి. అయితే దేవుడు మోషేతో మాట్లాడినటువంటి విధానం వేరు, వేరే వారితో మాట్లాడిన విధానం వేరు. 6వ వచనం రెండు చదువుకుంటాం. సంఖ్యాకాండం 12:6. వారిద్దరూ రాగా ఆయన, నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడు. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. 8వ వచనం. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు. చూసారా, దేవుడు ఇచ్చే మాట, ఇచ్చే గద్దింపు ఎంత భయంకరంగా ఉంటుందో. నా సేవకుడి గురించి మాట్లాడడానికి నువ్వు ఎంత ధైర్యం, నువ్వు ఎందుకు భయపడలేదు? నేను నీతో మాట్లాడంటావా? కాబట్టి నీతో మాట్లాడినట్లు కాదు నేను మోషేతో మాట్లాడేది, ముఖాముఖిగా నేను మోషేతో మాట్లాడు. యెహోవా స్వరూపం నిదానించి అతడు చూస్తాడు. అంత గొప్ప ఆధిక్యత ఆయనకి కదా. మీరేలా అతనికి విరోధంగా మాట్లాడటకు భయపడలేదు. దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు, మోషే మాత్రం కూడా మాట్లాడలేదు. యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయినాడు, గద్దించేసి వెళ్ళిపోయినాడు. చూసారా దేవుని కోపం ఎట్లా ఉంటుందో. గద్దించి వెళ్ళిపోతే తిరిగి మోసే ప్రార్థన చేసినప్పుడు వారికి జరుగుతూ వచ్చింది. కానీ పిల్లలు యవనస్తులంగా ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అనేక పర్యాయములు చాలా ఎక్కువ మాట్లాడతాం కదా. 7 దినాల్లో ఎక్కువ మాట్లాడిపోతాం. మనం చాలా సైలెంట్గా ఉండాలి. కాబట్టి సాత్వికం అనేది చాలా ప్రాముఖ్యం. ఎవరు ఏ మాట్లాడినా అని కదా. ఆ తర్వాత చూస్తే సంఖ్యాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనం చూడండి. సంఖ్యాకాండం 16:3. మోషే అహరోనులు విరోధముగా పోగుపడి, మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారనగా 4వ వచనం. యెహోవా మాట విని సాగిలా పడేది. చూసారా, ఇక్కడ ఇశ్రాయేలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. మిమ్మల్ని మీరు సంఘం మీద ఎందుకు హెచ్చించుకుంటారు? అందరం పరిశుద్ధులమే కదా. అనేక పర్యాయములు మన సంఘాల్లో వచ్చే మాటలు ఇవి కదా. ఇప్పుడు వచ్చిన మాటలు కాదు, అప్పటి నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ కదా. కాబట్టి అందరం పరిశుద్ధులమే, ప్రభు మాతో కూడా మాట్లాడతాడు, మీతోనే మాట్లాడతాడా అని చెప్పేసి. అయితే మోషే ఏం చేస్తున్నాడంటే ఆ మాట విని సాగిలిపోయినాడు. ఒక్క మాట చెప్పలేదు. ఆ తర్వాత చెప్పినాడు, ఎవడు పరిశుద్ధుడో దేవుడు రేపు యెహోవా తెలియజేసి వాని సన్నిధిని తన్ని రానిచ్చు, దేవుడు చూసుకుంటాడని చెప్పినాడు. కానీ కాబట్టి తను ఏ మాట కూడా చెప్పలేదు. నేను ఇన్ని అద్భుతాలు చేస్తున్నాను, నేను ఇంత చేస్తాను, ప్రభుత్వం నేనే మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడలేదు, ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎవరు ఏమన్నా కానీ తను పడతా వచ్చినాడు. కాబట్టి అంత తగ్గింపుతనం మనం మోసలో చూస్తా ఉంటాం. మనమైతే మనది తప్పు లేదని తెలిస్తే కనుక ఒక్క నిమిషం కూడా ఆగం, విరుచుకుపడతాం. అయితే అట్లా ఉండకూడదు, మనం తప్పైనా కానీ కదా. కాబట్టి మంచి కీడు గురించి శ్రమపట్టే మేలు అంటాడు. కీడు చేసి శ్రమపట్ట కంటే మేలు చేసి శ్రమపట్ట చాలా ఉత్తమం అంటాడు. కానీ మన గురించి పలికే మాటలు అన్ని కూడా ప్రభు వింటాడు, దానికి రావాల్సిన ప్రతిఫలం అంతా కూడా ఇస్తాడు. యోహాను మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా 14, 15 వచనాలు, 13 వచనాల్లో మనం చూస్తే మిమ్మల్ని గురించి చెడ్డ మాటలనే చెప్తారు, అయితే మీరు ఆనందించండి, పరలోక ముందు మీకు మీ ఫలం అధికమవుతుంది అంటాడు. కాబట్టి మొట్టమొదటిగా మరి ఇంకొక సంగతి మోషేలో మనం చూసినప్పుడు సాత్వికం. ఎంత సాత్వికం అంటే ఎవరు ఏమన్నా కానీ తను పడుతూ వచ్చినాడు. చివరికి దేవుడే చెప్పినా కానీ, దేవుడు చెప్పిన మాటకు కూడా తను ఇదే చూపించినాడు, ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏం చెప్పినాడు దేవుడు? ఏం చెప్పినాడు? మోషేతో చెప్పినాడు, నువ్వు వాగ్దాన దేశంలో ప్రవేశించు అన్నాడు. ఏమన్నాడు? వాగ్దాన దేశంలో ప్రవేశించు అన్నాడు.
దానికి మోసే అనే మాట చెప్పినాడా? బదులు ఒక్క మాట పలకలేదు. ద్వితీయోపదేశకాండం చూస్తాం, అక్కడే చూస్తాం. చూడండి, ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 34:4. మరి యెహోవా అతనితో ఇట్లా అన్నాడు, నీ సంతానం నీకు ఇచ్చదని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. కనులారా నిన్ను దాన్ని చూడనిచ్చితను గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. వాగ్దాన దేశంలో నువ్వు పోకూడదు అని చెప్పినాడు. నువ్వు నేనైతే ఏం చేస్తాను చెప్పాను? ఏం ప్రభువా ఏం మాట్లాడుతున్నారు? ఐగుప్తులో నుంచి అన్ని కష్టాలు పడి వాళ్ళని బయటికి తీసుకొచ్చింది నేను. ఈ మార్గం అంతట్లో ఎన్ని పర్యాయాలు వారిని మీద తిరుగుబాటు చేస్తే నువ్వు వాళ్ళని నాశనం చేస్తానని చెప్తే నేను అడ్డం పడి నా పేరును జీవగ్రంథం నుంచి తీసేయి అని చెప్పేసి అడ్డం పడి వాళ్ళని కాపాడి ఇక్కడ దాకా తీసుకొస్తే ఇప్పుడు నన్ను నువ్వు పోలొద్దు అంటావా? అనవచ్చు కదా. అనటానికి 100% మోసేకి హక్కు ఉంది. కానీ ఒక మాట కూడా చెప్పలేదు కదా. 5వ వచనం, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందాడు. వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయినాడు. ఒక మాట కూడా రిక్వెస్ట్ కూడా చేసుకోలేదు. ప్రభా ఒకసారి ఆ దేశంలో పోయి చూస్తాను ప్రభా, పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ప్రభా, అది ఎప్పుడు చూడలేదు ప్రభా, పాలేంటి తేనెలు ఏంటి ప్రవహించడం ఏంటి, ఒక్కసారి చూస్తాను ప్రభా, అక్కడ పోయిన తర్వాత చచ్చిపోతాను ప్రభా కదా. ఏం అడగలేదు, దేవుని మాట విధేయత చూపించినాడు. కాబట్టి నిజంగా అటువంటి గొప్ప ప్రవక్త ఈ లోకంలో మరి అంతకుముందు ఎవరు పుట్టలేదని దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మళ్ళీ చూడండి, చివరి వచనం 34వ అధ్యాయం 12వ వచనం, ద్వితీయోపదేశకాండం 34:12. వాటి విషయంలో ఆ బాహుబలం అంతటి విషయంలో మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలో యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. చూసారా, దేవుని ముఖాముఖిగా అయినటువంటి. కాబట్టి ఈ యొక్క సాత్వికం అనేది మోషేలో మరి నిజంగా ఈ లోక సంబంధమైనటువంటి వాగ్దాన దేశంలో తాను ప్రవేశించకపోయినప్పటికీ ఎక్కడ చూస్తాం మోషేని తిరిగి మనం నూతన నిబంధనలో ఆ యొక్క రూపాంతరపు కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు వారితో తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళికను ప్రభువైన యేసుక్రీస్తు వారికి బయలుపరచడానికి పంపించబడినటువంటి ఇద్దరు వ్యక్తుల్లో మోషేని చూస్తాం. ఎంత గొప్ప ఆధిక్యత చూస్తున్నారా, అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి అంతగా ఇచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 7 అంతలుగా తాను తగ్గించుకున్నాడు కాబట్టి 10-11 వచనాల్లో దేవుడు అన్ని నామముల కంటే పైనామంగా తనని హెచ్చిస్తా వచ్చినాడు. కాబట్టి నువ్వు నా జీవితంలో కూడా తగ్గింపు ఉండాలి, ఈ సాత్వికం ఉండాలి. కాబట్టి యవనస్తులంగా దీన్ని మనం మరి అలవర్చుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాం కదా. మొట్టమొదటిగా మరి మోసేటువంటి సాత్వికాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి రెండోది చూసినట్లయితే ఆయనలో ఉన్నటువంటి నమ్మకత్వం. మోసే దేవుని ఇల్లంతట్లో ఎంతో నమ్మకంగా ఉంటా వచ్చినాడు. కాబట్టి మీకు అందరికీ తెలుసు, నేను ఎక్కువ వివరించాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి మరి దేవుడు చెప్పిన ప్రతి మాటకి తను దేవుడు చూపించినాడు. ప్రత్యక్ష గుడారం కట్టే విషయంలో దేవుడు ఏ రీతిగా చెప్తా వచ్చినాడు ఆ రీతిగానే అన్ని చేస్తా వచ్చినాడు. కాబట్టి దేవుడు మోసేకి ఆజ్ఞాపించినట్లు మోసే సమస్తమును మరి చేశాను అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సంఖ్యాకాండం 29:40లో కూడా యెహోవా మోసేకి ఆజ్ఞాపించినట్లు మోసే ఇశ్రాయేలీయులతో సమస్తమును తెలియదు. కాబట్టి దేవుడు చెప్పిన మాటలే చెప్పినాడు, తన సొంత మాటలు ఎక్కడ కూడా మోసే చెప్పినట్లుగా మనం చూడం కదా. కాబట్టి మోసే జీవితంలో మరి ఇన్ని సంగతులు ఉన్నాయి. ఇంకా మనం ధ్యానం చేస్తే లోతుగా ఇంకా ఎన్నో విషయాలు మనం చూడవచ్చు మోసే జీవితంలో. చివరికి ఒక విషయం చూసుకొని ముగించేస్తాం. చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయం కదా. దేవుణ్ణి ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరు కూడా లేరు. తిమోతి కూడా అంటాడు, దేవుని ఎవరు చూడలేదు, చూసి బ్రతికిన నరుడు ఎవరు కూడా లేరని రాసినాడు. అయితే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి చూసినటువంటి వ్యక్తి మోషే. ఇంత గొప్ప ధన్యత తెలుసు కదా. అయితే
ఆయన ముఖమును మరి డైరెక్ట్ గా చూసి బ్రతకగలిగినటువంటి ఎవరు లేరని చెప్పినాడు. అయితే దేవుని యొక్క వెనక తట్టు భాగాన్ని చూసిన వారు మోషే. చూసింది ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మోషేకి ఇచ్చినాడు. నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనం. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడనను. మరి యెహోవా, ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువు. నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెలు వరకు నా చేతితో నిన్ను కప్పదు. నేను నా చేయి తీసిన తర్వాత నీవు నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. కాబట్టి ప్రభు యొక్క ముఖం చూసి ఎవరు కూడా బతకలేరు. అయితే దేవుని చూసేటువంటి ధన్యత, ముఖం చూడకపోయినా పర్వాలేదు కదా, దేవుని చూసేటువంటి ధన్యత ఎవరికి ఇచ్చింది? ఎవరికి లేదు ఈ లోకంలో. మోషేకి ఇచ్చినాడు దేవుడు, తనే ప్రత్యక్షంగా ఇచ్చినాడు. తను ఏదో ఇట్లా కళ్ళలో కనపడినట్టు కాదు కదా, ఏదో లేకపోతే మెరుపొచ్చిపోయినట్టుగా కాదు కదా. ఎట్లా తాను చేయి అడ్డం పెట్టినాడు, దాటిపోయేంత వరకు చేయి అడ్డం పెట్టినాడు. తర్వాత చేసినాడు, తన వెనక రూపాన్ని మోషే చూస్తున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యం. దేవునితో సన్నిహితంగా ఉన్నప్పుడు నిజంగా ఇంటి గొప్ప ప్రత్యక్షతను దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మోషే జీవితంలో ఇంకా చూస్తే ఎన్నో సంగతులు మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఇంకోటి మరి మోషే జీవితంలో ఇంకొక వచనం చూసుకొని ముగించుకుంటాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. ఇంకెంత టైం ఉంది రవి? ఇంకా నోటిఫికేషన్ రాలేదు. సరే సరే, అయితే తొందరగా అయిపోతుంది. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటాం. సంఖ్యాకాండం 20:10. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజం పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన అని. అప్పుడు మోషే తన చేతి 2 మార్ల కర్రతో కొట్టగా ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించును, సమాజమును పశువులు త్రాగిను. కాబట్టి మరి దేవుని పండితులు ఏం చెప్తారంటే, ఒకటి దేవుని యొక్క పరిశుద్ధతను కనపరచలేదు, ఏం చేస్తున్నాడు? కర్రతో కొట్టినాడు. అక్కడ దేవుడు ఏం చెప్పినాడు? మాట్లాడమని చెప్పినాడు, అయితే కర్రతో కొట్టినాడు. ఇంకొకళ్ళు పండితులు ఏం చెప్తారంటే, దేవుని ప్రజల్ని ద్రోహులారా అని చెప్పినాడు, సంబోధించినాడు. ఆ కారణాన్ని బట్టి కూడా దేవుడు సహించలేదంట. చూసారా, తన పిల్లల్ని ఎవరు ఏమన్నా కానీ దేవుడు సహించడు. వాళ్ళంత తిరుగుబాటు చేసినప్పటికీ తన పిల్లల విషయంలో ఎవరు కూడా వారిని ఏమాట కూడా అనకూడదు. చూడండి, మనకి వేరే వాళ్ళు ఎంత తప్పు చేసినా పర్వాలేదు, ఏం అనిపించదు. కానీ మనం ప్రేమించే వాళ్ళు కనుక తప్పు చేస్తే మనం తట్టుకోలేము. అర్థమవుతుందని చెప్పేది. మోషే జీవితంలో అదే జరిగింది. మోషే ఇప్పటివరకు బాగున్నాడు, ఒక్క తప్పు చేసినాడు, చిన్న తప్పు. కాబట్టి కోపాన్ని అణుచుకోలేక ద్రోహులారా తిడుతా వచ్చినాడు. దేవుని యొక్క పరిశుద్ధతను గర్వపరచలేకపోయినాడు. ఆ కారణాన్ని బట్టి వాగ్దాన దేశంలో ప్రవేశించకుండా ప్రభు చేస్తున్నాడు. చిన్న తప్పే మోషే చేసింది. కాబట్టి నీ నా జీవితంలో కూడా ప్రభు చేత మనము మరి ఏర్పరచబడి ప్రభుని అంగీకరించిన తర్వాత మన జీవితంలో కనుక చిన్న తప్పు చేసినా కానీ ప్రభు ఎంతగానో బాధపడతాడు. దానికి పనిష్మెంట్ కూడా ఉంటుంది. నాకు బాగా గుర్తు, నాకు 10th క్లాస్ వరకు కూడా నేను మ్యాథమెటిక్స్ బాగా చేస్తుండేవాడిని, అవుట్ ఆఫ్ అవుట్ వస్తుండే. మా సార్ ఏం చేసేవాడంటే, ఒకసారి తక్కువ మార్కులు వచ్చినోడు కొట్టేవాడు కాదు. ఎవరికైతే ఎప్పుడు అవుట్ ఆఫ్ అవుట్ తిరుగుతారో వాళ్ళకి ఆ 25 మార్కులకి ఎన్ని మార్కులు తక్కువ వస్తే అన్ని దెబ్బలు కొట్టాడు. అర్థమైంది మీకు ఇప్పుడు? కాబట్టి తను ప్రేమించేవారు వాళ్ళు తప్పు చేస్తే సహించలేరు, దానికి శిక్ష భావిస్తాడు, కరెక్ట్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా మోసే చేసినటువంటి చిన్న పొరపాటు కదా, ద్రోహులారు. మనం దానికంటే ఎక్కువ మాటలు మాట్లాడతాం. మన పరిస్థితి ఏంటి కదా. కాబట్టి మరి మన యొక్క మాటల్లో, మన యొక్క ప్రవర్తనలో కదా మనం మోషేని మరి వాళ్ళే జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఎందుకంటే మోషే ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క లక్షణాలను తాను చూపించగలుగుతా వచ్చిన ఈ లోకంలో. కాబట్టి ఆ రీతిగా
మనం ఉన్నప్పుడు మరి దేవుని సేవకుడైన మోషే పదే పదే దేని ఒక వాక్యంలో యెహోషువ గ్రంథంలో మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. దేవుని సేవకుడైన మోషే ద సర్వెంట్ ఆఫ్ గాడ్ మోసెస్. మనం కూడా దేవునికి అట్లాంటి సేవకులంగా ఉండాలి. దేవుని యొక్క మాటలు తీసుకొచ్చి వారికి ఇచ్చేవారుగా ఉండాలి. కాబట్టి చివరికి ఒక మాట చెప్తాను, ఎప్పుడు దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వస్తుంది, అంటే నీళ్ళు ఎక్కడ పోతాయి? చెప్పండి. ఒక సామెత ఉంది తెలుగులో, ఏం చెప్పండి ఆ సామెత? నీరు పళ్ళ మెరుగును తెలుసా ఎవరికైనా? నీరు ఏం తెలుస్తుంది? నీటికి ఏం తెలుస్తుందంట? పళ్ళం ఏంటో తెలుస్తుందంట. కాబట్టి మన మనసులో ఉంది దేవుడికే తెలుసు అని. కాబట్టి నీళ్లు ఎటు ప్రవహిస్తాయంటే ఎటు సైడ్ పళ్ళం ఉంటుందో, ఎటు సైడ్ స్లోప్ ఉంటుందో అట్టే ప్రవహిస్తాయి. కాబట్టి మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, మన జీవితంలో దీనిలాగా చేసుకుంటామో, అప్పుడు దేని యొక్క వాక్యం మనలోకి అంతగా ప్రవహిస్తుంది అని ఒక దైవజనుడు చెప్తా వచ్చినాడు. కాబట్టి అప్పుడు అట్లా వచ్చినట్టు వాక్యం ద్వారా మనం ఇతరులని బలపరచగలుగుతాం, ఇతరుల కొరకే ప్రయాసపడగలుగుతాం. ఇంకా దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఇశ్రాయేలు ప్రజలు అంతా తిరుగుబాటు చేస్తా ఉన్నప్పటికీ వారి విషయమై ఎన్ని పర్యాయాలు మోసే దేవుని సన్నిధిలో అడ్డం పడతా వచ్చినాడు. మోసే నువ్వు పక్క తప్ప వాళ్ళంతా నాశనం చేసేస్తాను, నిన్ను గొప్ప జనం చేస్తానంటే, లేదు ప్రభువా, నీ నామానికి అవమానం కలగకూడదు అని చెప్పేసి దేవుని సన్నిధిలో తాను సాగిలు పడుతూ వచ్చినాడు. ప్రభువా 32 అధ్యాయంలో మనం చూస్తాం, నీ రాసిన గ్రంథంలోంచి నా పేరైనా తీసేయి, అయితే వీరి పాపాలు క్షమించు. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో ఆ రీతిగా మరి ప్రాధాయపడే వారంగా, ప్రభును బ్రతిమలాడుకునే వారంగా మరి ఉండవలసిన వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి కొన్ని సంగతులు దేవుడు మోసే జీవితం ద్వారా మన గమనానికి తీసుకొని వచ్చినాడు. మరి ఆ రీతిగా మనం జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయదు కాక. కాబట్టి మన హద్దుబాట్లతో ఏదైతే దేవుడు ఇస్తున్నాడో మరి చెప్పవలసినంత వివరంగా నేను చెప్పకుండా ఉండొచ్చు. అయితే పరిశుద్ధ ఆత్మ దేవుడే ఆ మాటలు మన హృదయంలో మరి కార్యం జరిగించినట్లు సహాయం చేయదు కాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోక తండ్రి, కన్నందుకు దేవ, సాయంకాల సమయంలో మరొకసారి బంగారు పాలు చేరి రావడానికి మీరు మాకు ఇచ్చినటువంటి తరుణమును ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. మీ దాసుని సిద్ధపరిచి తండ్రి మీసలో చాటు మరుగు చేసుకుని దాసు ద్వారా మా కొరకై తీసుకొచ్చినటువంటి లేఖన భాగం బట్టి నీకు వందనాలు. మోషే యొక్క జీవితం ద్వారా మీరు మమ్మల్ని దర్శిస్తూ వచ్చారు, మాకు మాట్లాడుతూ వచ్చారు. మోషేని గురించి మానవులు కాదు కానీ దేవాదేవుడు అయినటువంటి నీవే తండ్రి ప్రభావ సాక్ష్యం ఇస్తూ వచ్చావు. ఇంట్లో ఎంతో నమ్మకమైనటువంటి వాడని, మిక్కిలి సాత్వికుడని ప్రభావ మరి తన యొక్క గుణలక్షణాలను మేము చూస్తూ వచ్చినాం. యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా తండ్రి ప్రభావ మరి మోషే తండ్రి మరి తాను ఈ భూలోకం మీద జీవించినటువంటి 120 సంవత్సరాలు అలాగూ తాను జీవిస్తూ వచ్చినట్లుగా చూస్తున్నాం. దయగల తండ్రి ఎంతో సాత్వికుడై విధేయతతో ప్రభా మరి తగ్గింపు జీవితంతో ప్రభా నాయన మరి ఐగుప్తు సుఖభోగముల కంటే కూడా దేవుని బిడ్డలతో తండ్రి ఉంట కొరకై తాను ఆశపడినట్లుగా చూస్తూ వస్తున్నాను. దయగల తండ్రి ప్రభా నామా జీవితాలు అటువంటి విధేయత, అటువంటి సాత్వికం, అటువంటి నమ్మకత్వము, అటువంటి యథార్థత ప్రభా నాయన తగ్గింపు జీవితం మేము కలిగి ఉంటకు సహాయం దయచేయండి. ప్రభా కృప చూపించండి. యవ్వన కాలంలో ఉన్నటువంటి మేము ఏర్పరచబడినటువంటి జనాంగముగా, రాజులైనటువంటి యాజక సమూహముగా నీ కొరకై తండ్రి ప్రభా జీవించాల్సినటువంటి వారంగా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. మీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నారు. అయితే తండ్రి ప్రభా అనేక సార్లు తప్పిపోతున్నాం, అనేకమైనటువంటి బలహీనతల చేత ఈడబడుచున్నాం, అనేకమైనటువంటి శోధనలకు లొంగుతున్నాం ప్రభా. మరి సహించలేనటువంటి తండ్రి ప్రభా రీతిలో మేము ఉంటున్నాం. దయగల తండ్రి మమ్మల్ని కనికరించండి. మేము కూడా నమ్మకస్తులమై, విధేయులమై, కృతజ్ఞులమై తండ్రి ప్రభా సాత్వికముతో మీ వద్ద కూర్చొని నేర్చుకుని మీ కాడుని ఎత్తుకొని తండ్రి ప్రభా వెనకాల జీవితంలో తండ్రి ప్రభా ముందు కొనసాగినట్లుగా సహాయం దయచేయండి. మీ దాసుని తీసుకొని వచ్చి తండ్రి జరిగించిన పరిచయం బట్టి నీ కొందనాలు ఏదైతే విని ఉన్నామో దాని ప్రకారం మేము జీవించడానికి సహాయం దయచేయండి. నాయన దయలు తండ్రి మరి తండ్రి ప్రభా అన్న పరిచర్యను, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క తండ్రి పరిస్థితులన్నిటి మధ్య కూడా ఈ దినాల్లో మీరు ఇస్తున్నటువంటి క్షేమమును, ఆరోగ్యమును బట్టి నీ కొందనాలు కృప చూపిస్తామని వేడుకుంటూ కుటుంబం మీద నీ మెండైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు కుమరిస్తామని
చేరొచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు. మీ క్షేమంలో ఆరోగ్యంలో స్థిరమని మమ్మల్ని అందరినీ తిరిగి రేపు ప్రభుదినం కొరకు ఏమైనా సిద్ధపరచండి. ఆత్మ సత్యంతో యథార్థంగా ఆరాయించినట్లుగా వాక్య వెలుగులో మేము పరీక్షించుకొని యోగకరమైనటువంటి రీతిలో విశ్వాస జీవితంలో ముందు కొనసాగటకు సహాయం దయచేస్తామని వేడుకుంటున్నాను. కోవిడ్ చేత బాధపడిన వారందరికీ సంపూర్ణ స్వస్థ దయచేయండి. కోవిడ్ ద్వారా మహిమలో పిలువబడినటువంటి కుటుంబాలకు సంఘాలకు కావాల్సిన ఆదరణ దయచేయండి. మీరే కృప చూపిస్తామని వేడుకుంటూ సమస్త మీకు అప్పచెప్పుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మేము తగ్గించుకుంటూ ప్రణేశ్క్రీస్తు వారి ఘనమైనటువంటి నామంలో స్తుతించి ఆరాధించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 అన్నా మీరే బెనడిక్షన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ వరకు సదాకాలము తోడి ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న.